and go. We are in Singapore. What is the most happiest moment in your life? నాకైతే ఈ ట్రిప్ అని చెప్పాలి. ఈ ట్రిప్ మా పేరెంట్స్కి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. యాక్చువల్లీ మేము ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళిన ఏకైక ట్రిప్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్లేసెస్లో ఉండడం వల్ల కలవడం, టైమింగ్స్ ఒకరికైనప్పుడు ఇంకొకరికి అవ్వకపోవడం అలా జరుగుతూ ఉంటాయి. సో ఈ ట్రిప్, ఈ 10 days ట్రిప్ ఎన్నో మెమరీస్తో హ్యాపీగా గడిచాయి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా? ముందు ఆల్రెడీ చెప్పేశాను కదా, సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్ అండి. మేము ఏ ప్లేసెస్ చూసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అన్నీ తెలుసుకోవాలనుకుంటే చలో లెట్స్ స్టార్ట్. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. మా జర్నీ ఇలా మొదలైంది. వైజాగ్ టు సింగపూరు స్కూట్ ఎయిర్వేస్ ఫ్లైట్లో వెళ్ళామండి. సింగపూరు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ అండి. అంటే చిన్నదైనా అట్లీస్ట్ అంటే కంపేర్ చేయడానికి మన వైజాగ్ ఆర్ చెన్నై అంత ఉంటుందేమో, పెద్దది కాదు. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్లీన్లీనెస్లో కానీ, చూడడానికి కానీ, ఈ హై రేంజ్ బిల్డింగ్స్ కానీ అద్భుతం అంటే అద్భుతం. మార్నింగ్ వ్యూ ఒక రకంగా ఉంటే నైట్ వ్యూ విత్ సిటీ లైట్స్లో అండ్ గ్రీనరీ మామూలుగా లేదండి. అదిరిపోయిందంటే అదిరిపోయింది. మా ఫస్ట్ ట్రావెల్ డెస్టినేషన్ గార్డెన్స్ బై ద బే. ఈ గార్డెన్స్ బై ద బే మ్యాన్ మేడ్ ఫారెస్ట్ అనే చెప్పచ్చు. అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఫారెస్ట్ అన్నమాట. ఇందులో మెయిన్ అట్రాక్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్న సూపర్ ట్రీస్. అంటే ట్రీ షేప్లో కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద ట్రీస్లా ఉన్నాయి కదా, సో దాంట్లో చిన్న చిన్న ట్రీస్ అన్నిటిని యాడ్ చేసి ఎంతో అందంగా, బ్యూటిఫుల్గా, అసలు మనం ఎంటర్ అవ్వగానే టాలెస్ట్ థింగ్ అనమాట మనకు కనిపించేది. ఇక్కడ మనకు కనిపించే పువ్వుల రకాలు ఉన్నాయండి. ఒక ఆర్చిడ్స్ గార్డెన్ అయితే ఉంది. ఎన్ని డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ ఫ్లవర్స్, ప్లాంట్స్, లేకపోతే క్యాక్టస్లు అంటాం కదా, అది. ఇది గోల్డెన్ గార్డెన్ అన్నారు కదా, నిజంగానే బంగారం పువ్వుల్లాగా కలర్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేంది. ఇందులో మేము ఫస్ట్ చూసింది క్లౌడ్ ఫారెస్ట్ అనమాట. దాంట్లో మెయిన్ అట్రాక్షన్ అని ఏంటి అని చెప్పాలంటే, సెంటర్లో ఎంటర్ అవ్వగానే ఉన్న 115 feet వాటర్ ఫాల్ అండి. ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన వాటర్ ఫాల్. ఈ క్లౌడ్ ఫారెస్ట్ నిజంగా మనల్ని ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుందండి. మనం భూమి మీద ఉన్నట్టు అనిపించదు, ఎక్కడో స్వర్గంలో ఉన్నామేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈ గార్డెన్స్ బై ద బే ఒక బ్లెండ్ ఆఫ్ నేచర్, టెక్నాలజీ అండ్ ఆర్ట్ అండి. ఇది ఒక వర్స్టైల్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ 8 different అట్రాక్షన్స్ ఉన్నాయండి. ఒకటి సూపర్ ట్రీ, ఫ్లవర్ డోమ్, క్లౌడ్ ఫారెస్ట్, ఫ్లోరల్ ఫ్యాంటసీ అని, హెరిటేజ్ గార్డెన్స్ అండ్ చిల్డ్రన్ గార్డెన్స్ ఉన్నాయి. ఆర్ట్ స్కల్ప్చర్స్ ఉన్నాయి, డైనింగ్ ఉంది, అండ్ బే ఈస్ట్ గార్డెన్ అని, ఇలా డిఫరెంట్ ఉన్నాయండి. మేము ఓన్లీ 2 చూడడానికి టికెట్స్ తీసుకున్నామండి, ఫ్లవర్ అండ్ క్లౌడ్ ఫారెస్ట్కి. ఇక్కడే మనకి ఇంకొక అట్రాక్షన్ ఉందండి. అదేంటంటే ఇలా హ్యాంగ్ అవుతున్నాయి కదా, లైట్స్లా హ్యాంగ్ అవుతున్నాయి కదా, అందులోకి వెళ్ళడం అనమాట. అది ఒక మ్యాజిక్ వరల్డ్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే మీరే చూడండి, మన చుట్టూ LED డిస్ప్లేస్తో మనం నడుస్తుంటే దాన్ని బట్టి కిందన అంటే వాల్స్ మీద మూమెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు మనకి డోర్ స్టెప్స్లా వేస్తున్నారు కదా, సో అక్కడ మేము జంప్ చేస్తుంటే రేస్ లాగా ఫామ్ అవ్వడం, ఫ్లవర్స్ పూయడం, ఎంతో డిఫరెంట్గా ఉంది ఆ ఎక్స్పీరియన్స్. పిల్లలు అయితే ముందంతా ప్లాంట్స్ మధ్యలో నడవడానికి బాగా ఏడ్చారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడానికి ఏడ్చారు. అంటే అంత టైం స్పెండ్ చేశారు. మనం జంప్ చేస్తుంటే బ్యాక్కి చూసారా రేస్ లాగా ఫామ్ అవుతున్నాయి. అలా డిఫరెంట్ ఫ్లవర్స్ వస్తున్నాయి, బటర్ఫ్లైస్ వస్తున్నాయి, ప్లాంట్స్ వస్తున్నాయి. అదొక డిఫరెంట్ వరల్డ్ అని చెప్పాలి.
ఇందాకలా ఫ్లవర్ వరల్డ్ చూసాం కదా, ఇక్కడ ఇంకొక షో ఉందండి. ఇదేంటంటే యానిమల్ వరల్డ్ అన్నమాట. సో మంకీస్ అని, బేర్స్ అని ఇలా డిఫరెంట్ యానిమల్స్ లాగా కనిపిస్తుంటాయి అన్నమాట. బర్డ్స్ అన్ని. మా అమ్మ అయితే చిన్న పిల్ల అయిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసింది మన వాళ్ళతో. పెద్ద బర్డ్ వచ్చింది చూడు. అమ్మ ఇటువైపు లైటింగ్ వస్తున్నాడు. బేర్ 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 అవియన్ బేర్ బేర్ అవియన్ బేర్. పాండా వచ్చిందా? బోల్డ్ బర్డ్స్. పడేసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ నుండి మేము వెళ్తుంది ఫ్లవర్ డోమ్ కండి. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ గ్లాస్ గ్రీన్ హౌస్ అంట. అంటే ఇక్కడ మెడిటేరియన్ ఫ్లవర్స్ అని, ఆర్చిడ్స్ అని, రకరకాల ఫ్లవర్స్ అంటే ప్రతి ఒక్క కంట్రీలో దొరికే సన్ఫ్లవర్స్, రోజెస్, చామంతులు, బంతులు అండ్ చాలా వాటికైతే మనకు పేర్లు కూడా తెలియవు. అంత బ్యూటిఫుల్గా, అంత కలర్ఫుల్గా ఉందండి ఈ ఫ్లవర్ గార్డెన్. మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిందే. అంటే ప్లాంట్స్, గార్డెన్స్, ఫ్లవర్స్ ఇష్టమైన వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. లేదంటే కొంచెం బోరింగ్ అనే చెప్పాలి. మా హస్బెండ్కి, పిల్లలకి, మా డాడీకి వాళ్ళకి కొంచెం బోర్ కొట్టింది. కానీ నేను, మా చెల్లి, మమ్మీ మాత్రం ఫుల్గా ఫ్లవర్స్ అవి చూస్తూ మంచిగా ఫోటోలు తీసుకుంటూ, అసలు రోజెస్ కానీ, పీస్ ఫ్లవర్స్ కానీ, ఆర్చిడ్స్ కానీ, లూపిన్స్ కానీ ఎన్నెన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో చెప్పలేము. ఇది జనరల్గా యూఎస్లో నేను ఉంటున్నాను కాబట్టి అక్కడ మేము ఈ ఫ్లవర్స్ అన్ని చూస్తాము. కానీ ఇండియా నుండి వచ్చిన వాళ్ళకి ఈ ఫ్లవర్స్ అన్ని చూడడం కొంచెం ఫస్ట్ టైం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. గార్డెన్స్ బై ద బే అయ్యేసరికి మేమైతే ఫుల్గా అలసిపోయాము. అక్కడే స్నాక్, ఫుడ్ ఏది దొరికితే అది తీసేసుకున్నాము. సింగపూర్లో వాటర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. మనం ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ వాటర్ ఆర్ వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళడం అయితే బెటర్ మా ఉద్దేశంలో. సో ఇక్కడ మొత్తం అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు బ్రేక్ తీసుకున్నామండి. ఎందుకంటే మార్నింగ్ నుండి ఎండలో తిరిగాం కదా, పిల్లలు కొంచెం క్రాంకీ అవ్వడం, ప్రాపర్ ఫుడ్ లేకపోవడం, అందువల్ల ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. సింగపూర్లో August 9th వాళ్ళ ఇండిపెండెన్స్ డే అండి. దానికి ప్రీ ట్రయల్ రన్ లాగా ఫైర్ వర్క్ కాల్చారు ఆ రోజు. సో మేము అది నైట్ చూడ్డానికి వెళ్ళామండి. నిజంగా దీపావళి ఉంటుంది కదా, మొత్తం వరల్డ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది కదా దీపావళి. ఈ దీపావళి ఇక్కడ దీపావళికి క్రాకర్స్ ఎలా మనం కాలుస్తామో అలాగా ఇక్కడ మెరీనా బే శాండ్స్ అబ్జర్వేటరీ డెక్ దగ్గర కాల్చారండి క్రాకర్స్. ఇంకా దడ్లాడించారనమాట. ఒక 15 minutes కాల్చారు కానీ మొత్తం స్కై అంతా అదిరిపోయింది. అండ్ జనాలు వచ్చారండి. నిజంగా ఏ తిరణాలు, తీర్థయాత్రలు పనికిరావు. మేము ఖాళీగా ఉన్నప్పుడు వచ్చాము. మమ్మల్ని తోసి 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 ఆఖరికి ఓ చెట్టు పక్కకి ఓ మూలకి నించోబెట్టారనమాట. అంత జనాలు ఉన్నారు. అసలు మొత్తం రోడ్లన్నీ బ్లాక్, ఫుల్ ట్రాఫిక్. రోడ్లంతా ఒక 2 or 3 kilometers వరకు బ్లాక్ చేసి ఉంచారండి. ఎవరికి హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏం బాగుంది చెప్పు. సింగపూర్లో మేము 3 days ఉన్నామండి. 3 daysకి ఒకటే హోటల్ బుక్ చేసుకున్నాము. మేము బుగ్గీస్ దగ్గర ఉన్నాము. బుగ్గీ జనరల్గా సింగపూర్ వెళ్ళిన వాళ్ళందరూ లిటిల్ ఇండియా దగ్గర ఉంటారు. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అండ్ మన కల్చర్కి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది అండ్ షాపింగ్ అయితే బాగా చేయొచ్చు అని అంటారు. కాకపోతే మేమైతే హోటల్ బుగ్గీస్లో తీసుకున్నాము. ఎందుకంటే కొంచెం లిటిల్ ఇండియాకి దూరం అయినా కూడా మనం రెగ్యులర్గా ఉండేదానికన్నా ఇది కొంచెం మాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. ఆ హౌసెస్ అన్నీ చూసారా, మన పెంకుటిల్లా ఉంటాయి కదా, ఆ స్ట్రీట్ మొత్తం ఒకవైపు అంతా షాపింగ్ అనమాట అండ్ ఒకవైపు హౌసెస్లా ఉన్నాయి. అండ్ స్ట్రీట్ వ్యూ కూడా మాకు చాలా బాగా కనిపిస్తుంది. మేమున్నది టాప్ ఫ్లోర్, అరౌండ్ 45th floor ఎంతో ఉన్నాం కాబట్టి మాకు మొత్తం స్కై రైజ్ బిల్డింగ్స్ అని, సీ అని అండ్ స్విమ్మింగ్ పూల్ వ్యూ అని అంతా చాలా క్లియర్గా అనిపించింది.
అలా జరిగిందండి డే 1 సింగపూర్లో. అండ్ మా డే 2, డే 3, డే 4 అన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉన్న ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానికి నోటిఫికేషన్ బెల్ని అయితే క్లిక్ చేయాలి. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.